గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు 10th క్లాస్లో నుంచి అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ పాఠ్యాంశంలో నుంచి ఆ ఈ ఈ రోమన్స్ని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 3 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా ఇందులో. ఆ 3 క్వశ్చన్స్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోండి. ఆ रोमन చూసుకున్నట్లయితే राष्ट्रीय एकता की दृष्टि से हिंदी महत्वपूर्ण भाषा है, इस पर अपने विचार व्यक्त कीजिए. మన రాష్ట్రాన్ని ఏకత్వంలో ఉంచడం కోసం చెప్పి, అంత ఐకమత్యంలో ఉంచడం కోసం చెప్పి కృషి చేసినటువంటి భాష హిందీ. మరి అలా ఐకమత్యంగా ఉంచినటువంటి భాషని దృష్టిలో పెట్టుకుంటే హిందీ యొక్క స్థానం చాలా గొప్పది. దీన్ని మీరు ఎట్లా వర్ణిస్తారు, దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అన్నాడు. చూద్దాం. దేశ్ కి సభీ భాషాయం సంస్కృత్ సే పైదా హుయి హై. దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలు కూడా సంస్కృతం నుంచే జన్మించినాయి. संस्कृत के अधिक शब्द हिंदी भाषा में प्रयुक्त होने के कारण यह सीखने और बोलने में आसान है. సంస్కృతంలో ఉన్నటువంటి ఎక్కువ పదాలు హిందీ భాషలో ఉపయోగించడం వల్ల ఇది నేర్చుకోవడానికి, మాట్లాడడానికి చాలా సులువైనటువంటిది. భారత్ మే కయి ప్రాంత హై. భారతదేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. इन सभी प्रांतों के लोगों के आचार व्यवहार की जानकारी के लिए एक भाषा की आवश्यकता हुई. మనము ఈ ప్రాంతాల యొక్క, భారతదేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క ఆచార విచారాల్ని, వాళ్ళ యొక్క ఆచారాల్ని, సాంప్రదాయాల్ని మనం తెలుసుకోవడం కోసం చెప్పి ఒక భాష యొక్క అవసరం ఏర్పడింది. वह भाषा हिंदी बन पड़ी है. अటువంటి భాషగా హిందీ ఏర్పడింది. హిందీ భాష जोड़ने वाली है, तोड़ने वाली नहीं. హిందీ భాష అందరినీ కలిపేటటువంటిది, విడగొట్టేటటువంటిది కాదు. अगर हम पुस्तक शब्द को लेने से सभी भाषाओं में हमें पुस्तक शब्द मिलते हैं. మనము ఒక పుస్తకము అనేటువంటి శబ్దాన్ని కనుక మనం చూసినట్లయితే అందులో ఏంటి, అన్ని భాషల యొక్క సమూహమే ఈ పుస్తకంగా ఏర్పడుతుంది. అవునా? ఒక పుస్తకం అంటే అందులో అన్ని భాషల యొక్క పదాలు అనేటువంటివి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. इसी प्रकार कई शब्द समूह हिंदी भाषा में होने से सब लोगों ने इस भाषा को राष्ट्रभाषा के रूप में स्वीकार किया है. ఇదే విధంగా ఈ హిందీలో కూడా అనేక భాషల యొక్క పదాలని ఇందులో ఉపయోగించడం వల్ల, అనేక శబ్దాల యొక్క సమూహం హిందీలో ఉపయోగించడం వల్ల మనము ఈ హిందీని రాష్ట్ర భాషగా స్వీకరించడం జరిగింది. భారత్ మే तरह तरह के प्रांतों के लोग तरह तरह की भाषाएं बोलते हैं. భారతదేశంలో వివిధ ప్రాంతాలకి చెందినటువంటి ప్రజలు వివిధ భాషల్ని మాట్లాడడం జరుగుతుంది. तो इन सभी को मिलाने का काम हिंदी कर सकती है. మనము వివిధ భాషలను మాట్లాడుతున్నప్పుడు మరి అందరితో కమ్యూనికేట్ చేయడానికి కోసం అని చెప్పి ఒక భాష యొక్క అవసరం ఏర్పడింది. ఆ భాషని హిందీ, ఆ భాషగా హిందీ ఏర్పడింది. తర్వాత इससे विभिन्नता में एकता स्थापित करते हुए देश को एक सूत्र में आगे ले जा रहे हैं. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి కృషి చేస్తూ దేశాన్ని ఒకే త్రాటి పైన నడపడం కోసం అని చెప్పి ఈ హిందీ కృషి చేయడం జరిగింది. इससे विभिन्नता में एकता स्थापित करते हुए देश को एक सूत्र में आगे ले जा रहे हैं. ఇది మొత్తం అందరినీ ఒకే త్రాటి మీద ఐకమత్యంగా ఉంచుతూ దేశాన్ని అభివృద్ధి పంథంలో ముందుకి తీసుకువెళ్తూ ఉంది. ఆంధ్ర, तमिलनाडु, केरला, कर्नाटका के सभी प्रांत के लोगों में प्रांतीय भाव दूर होकर राष्ट्रीय भाव बढ़ाने में हिंदी महत्वपूर्ण भाषा के रूप में सिद्ध हुआ है. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళ యొక్క ప్రాంతీయ భాషల్ని, వాళ్ళ యొక్క ప్రాంతీయ భావాన్ని దూరం చేసి ఒక జాతీయ భావాన్ని పెంపొందించడంలో హిందీ చాలా బాగా కృషి చేస్తుంది.
అంతే కదా, మనకి ఇక్కడ ఆంధ్రాలో తెలుగు మాట్లాడుతున్నారు, కర్ణాటకలో కన్నడ మాట్లాడుతున్నారు, తమిళనాడులో తమిళ్ మాట్లాడుతున్నారు. కానీ అందరికీ కలిసి ఇప్పుడు ఆంధ్రులు మన కర్ణాటకకి వెళ్ళినా, లేకపోతే తమిళనాడుకి వెళ్ళినా, లేకపోతే ఇంకో రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి అంటే హిందీ కనుక మనకు బాగా వస్తే అక్కడ వాళ్ళకి హిందీ తెలుసు, మనకి హిందీ తెలిసినప్పుడు వాళ్ళతో మనం బాగా కమ్యూనికేట్ అవ్వగలుగుతాము. అది అక్కడ ఇలా హిందీ తెలుసుకోవడం వల్ల ప్రాంతీయ భావం పోయి జాతీయ భావం ఏర్పడడానికి హిందీ అనేటువంటిది బాగా దోహదపడుతుంది. ఓకే అమ్మా, నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే హిందీ భాష పర్ ఏక్ చోటా సా నిబంధ లిఖియే. హిందీ భాష మీద ఒక చిన్న వ్యాసాన్ని రాయమన్నాడు. చూద్దాం. ఇది ప్రస్తావన, ఉద్దేశ్యం, లాభ, ఉపసంహార అనే హెడ్డింగ్ పెడుతూ రాయాల్సి ఉంటుంది. ప్రస్తావన చూడండి. मानवों के बीच विचार विनिमय के लिए एक भाषा आवश्यक है. एक प्रांत में बोली जाने वाली भाषा प्रादेशिक भाषा कहलाती है. మనకి మనుషుల మధ్య విచార్ వినిమయ के लिए వాళ్ళ యొక్క ఆలోచనలని పంచుకోవడం కోసం అని చెప్పి ఒక భాష యొక్క అవసరం ఏర్పడింది. एक प्रांत में बोली जाने वाली భాషా ప్రాదేశిక భాష कहलाते हैं. ఒక ప్రాంతంలో మాట్లాడేటటువంటి భాషని ఆ ప్రాంతీయ భాషగా, ప్రాదేశిక భాషగా చెప్పుకుంటాము. संपूर्ण राष्ट्र की मान्यता प्राप्त करने वाली भाषा राष्ट्र भाषा कहलाती है. మొత్తము మన రాష్ట్రం మొత్తము తెలిసినటువంటి ఎక్కువ మందికి మాట్లాడేటువంటి భాషని మనము రాష్ట్ర భాషగా గుర్తిస్తాము. भारत की राष्ट्र भाषा हिंदी है क्योंकि इसे बोलने वाले और जानने वाले की संख्या सबसे अधिक है. మన భారతదేశం యొక్క రాష్ట్ర భాష హిందీ. ఎందుకంటే తెలిసినటువంటి వాళ్ళు, దీన్ని మాట్లాడేటువంటి వాళ్ళు భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారు. ఓకేమ్మా, ఉద్దేశం చూడండి. देश की एकता और अखंडता की रक्षा के लिए राष्ट्र भाषा की आवश्यकता है. దేశం యొక్క ఐకమత్యాన్ని మరియు దాని యొక్క గొప్పదనాన్ని, దేశాన్ని రక్షించడం కోసం అని చెప్పి ఒక భాష యొక్క అవసరం ఏర్పడింది. राष्ट्र भाषा माने समूचे राष्ट्र के लोगों की राष्ट्रीय विचारधारा प्रकट करने वाली भाषा है. మనము దేశాన్ని ఐకమత్యంగా ఉంచాలంటే ఒక రాష్ట్ర భాష అవసరము. మరి రాష్ట్ర భాష అంటే ఏంటి? రాష్ట్ర కే లోగోं की రాష్ట్రీయ విచారధార ప్రకట్ करने वाली భాషా है. వివిధ రాష్ట్రాల మధ్య వాళ్ళు కమ్యూనికేట్ అవ్వడానికి, వాళ్ళ యొక్క ఆలోచనని మార్చుకోవడానికి, ఆలోచన విధానాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఉపయోగపడేటువంటి భాషనే రాష్ట్ర భాష అని పిలుస్తాం. హిందీ लगभग भारत के सभी प्रांतों में बोली जाती है. హిందీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వాళ్ళు మాట్లాడేటటువంటి భాష. एक बात में कहे तो भारत को एक बनाए रखने में हिंदी सशक्त है. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశాన్ని ఒకటిగా ఉంచేటటువంటి శక్తి కలిగినటువంటి భాష హిందీ. लाभ. हिंदी ही राष्ट्र भाषा होने से कई लाभ है. హిందీ రాష్ట్ర భాషగా ఉండడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. యह हमारे देश की भाषा है. ఇది మన భారతదేశం యొక్క భాష. హిందీ सीखना और पढ़ना बहुत आसान है. హిందీని నేర్చుకోవడం మరియు చదవడం చాలా సులువు. हिंदी सीखने से सारे भारत में हम बड़ी आसानी से घूम सकते हैं. హిందీ నేర్చుకోవడం వల్ల మనము భారతదేశం అంతా కూడా చాలా సులువుగా తిరగవచ్చు. इस भाषा का साहित्य बहुत पुराना और विशिष्ट है. ఈ భాష యొక్క సాహిత్యము చాలా ప్రాచీనమైనటువంటిది మరియు చాలా గొప్పది. इस साहित्य के माध्यम से हमारे देश की संस्कृति और सभ्यता का ज्ञान हमें मिलता है. మనకి ఈ సాహిత్యం ద్వారానే మన దేశం యొక్క సంస్కృతి మరియు సభ్యత మరియు జ్ఞానము తెలుసుకోగలుగుతాము. ఓకేనమ్మా, ఉపసంహార ముగింపు చూడండి. यद्यपि कुछ आपत्तियों के रहने पर भी हिंदी ही राष्ट्रभाषा बनने की शक्ति रखती है. इससे ही देश की एकता और अखंडता बनी रहेगी. इसी आशय से आज़ादी पाने के बाद हिंदी ही भारत की राष्ट्रभाषा घोषित की गई. यद्यपि कुछ आपत्तियों के रहने पर भी हिंदी ही राष्ट्रभाषा बनने की शक्ति रखती है. మనకి మన దేశానికి కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ హిందీ మనకి రాష్ట్ర భాషగా ఏర్పడింది. इससे ही देश की एकता और अखंडता बनी रहेगी. అప్పుడు మాత్రమే దేశము ఐకమత్యంతోనూ
ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇది ఏర్పడుతుంది, ఇది దేశం సుభిక్షంగా ఉంటుంది. इसी आशय से आज़ादी पाने के बाद हिंदी ही भारत की రాష్ట్రభాష ఘోషిత్ की गई. అందువల్లనే మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949 సంవత్సరంలో సెప్టెంబర్ 14వ తేదీన మన హిందీని మన దేశం యొక్క రాజభాషగా రాష్ట్రభాషగా గుర్తించడం జరిగింది. ఓకేనమ్మా. ఇంకా ఈ చూసుకోండి, मनोरंजन की दुनिया में हिंदी के महत्व पर प्रकाश डालिए. మనకి మనసుకి ఆనందం కలిగించేటటువంటి ప్రపంచంలో హిందీకి ఉన్నటువంటి గొప్పదనాన్ని వర్ణించండి. मानव शारीरिक या मानसिक रूप से काम करके थक जाता है, तब उसे मनोरंजन की जरूरत होती है. మనిషి శారీరకంగా మానసికంగా అలసిపోయినప్పుడు అతనికి మానసిక ఆనందము, ఒక ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది అవసరం ఏర్పడుతుంది. वैसे तो मनोरंजन से शारीरिक नस ढीली पड़ती है. అట్లా మనకి ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు శారీరకంగా అతడు వయసేతో మనోరంజన్ సే శారీరక నస్ ఢీలీ పడతీ హై, మనకి శారీరక శ్రమని దూరం చేసుకోగలుగుతాము. इससे फिर से शक्ति एकत्रित होकर नव उल्लास व चेतनता का संचार होता है. మనకి ఎప్పుడైతే మన శరీరం నీరసం పడిపోతుందో, డీలా పడిపోతుందో, అప్పుడు మనము ఈ మానసిక ఆనందాన్ని మనకి ఎంటర్టైన్మెంట్ వల్ల, ఈ మనోరంజన సాధనాల వల్ల మనం ఏం చేస్తాము, తిరిగి కొత్త ఉత్సాహంతో, ఉల్లాసంతో, మనము కొత్త ఉత్తేజంతో మనము పని చేయగలుగుతాము. खेलकूद, सिनेमा, रेडियो, भ्रमण, पुस्तक पठन, दूरदर्शन आदि अनेक साधनों से मनोरंजन होता है. అసలు ఈ మానసిక ఆనందం మనకి ఎంటర్టైన్మెంట్ వేటి వల్ల లభిస్తుంది. ఖేల్కూద్ ఆటల వల్ల, పాటల వల్ల, సినిమాలు చూడడం వల్ల, రేడియో వినడం వల్ల, భ్రమణ్ మనం బయట షికారు చేయడం వల్ల, పుస్తక్ పఠన్ పుస్తకాలని చదవడం వల్ల, దూరదర్శన్ టీవీ చూడడం వల్ల, ఇలా అనేక రకాలైనటువంటి సాధనాల వల్ల మనకి మానసిక ఆనందం, ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది దొరుకుతుంది. संसार के अधिक लोगों द्वारा बोली जाने वाली भाषाओं में हिंदी का दूसरा स्थान है. మనకి ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడేటటువంటి భాషల్లో ఇంగ్లీషు మరియు హిందీ ముఖ్యమైనవి. అటువంటి వాటిలో హిందీ రెండవ స్థానంలో ఉంది, ఇంగ్లీష్ ప్రథమ స్థానంలో ఉంది. इस तरह हिंदी मनोरंजक साधनों का प्रमुख भाषा भी हुई है. అందువల్ల మనకి ఎక్కువ మంది, ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడేటువంటి తెలిసినటువంటి భాషల్లో ఇది రెండవ స్థానంలో ఉంది. కాబట్టి మనకి మనోరంజన్ సాధనాల్లో కూడా ఇది ప్రముఖ భాషగా ఉపయోగించబడుతుంది. हमारे भारत में अधिकतर फिल्में हिंदी में ही बन रही है. మన భారతదేశంలో ఎక్కువ సినిమాలన్నీ కూడా హిందీలోనే రిలీజ్ అవుతూ ఉన్నాయి, హిందీలోనే తయారవుతున్నాయి. ఏ ఫిల్మ్ దేశ విదేశం में प्रदर्शित हो रही हैं. ఈ సినిమాలన్నీ కూడా దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ప్రదర్శించబడుతున్నాయి. हमारे भारत में अधिकतर फिल्में हिंदी में ही बन रही है. ये फिल्में देश विदेशों में प्रदर्शित हो रही है. इससे कई लोग मनोरंजन के साथ हिंदी भी सीखते हैं. వాటి వల్ల మనకి ప్రజలందరికీ మానసిక ఆనందంతో పాటు హిందీని కూడా నేర్చుకోవడం జరుగుతూ ఉంది. రేడియో, FM, ఆకాశవాణి, मोबाइल फोन, iPad आदि से अनेक कार्यक्रम हिंदी में प्रसारित हो रहे हैं. రేడియోలో కావచ్చు, ఎఫ్ఎంలో కావచ్చు, ఆకాశవాణిలో కావచ్చు, మొబైల్ ఫోన్లో కావచ్చు, ఐప్యాడ్లో కావచ్చు, అనేక కార్యక్రమాలన్నీ కూడా హిందీలో ప్రసారం అవుతూ ఉన్నాయి. दूरदर्शन के जरिए अधिकतर कार्यक्रम हिंदी में ही प्रसारित हो रहे हैं. ఇంకా మనం దూరదర్శన్లో, టీవీలో కూడా చూస్తుంటే ఎక్కువగా హిందీలోనే ప్రసారం జరుగుతూ ఉన్నాయి. इनसे हिंदी जानने और सीखने वाले मनोरंजन पा रहे हैं. ఇందువల్ల హిందీ తెలిసినటువంటి వాళ్ళు, హిందీ నేర్చుకునేటువంటి వాళ్ళు మానసిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. कई नेटवर्क के चैनलों का प्रसार भी तीव्र गति से हो रहा है. మనకి చాలా నెట్వర్క్స్ అన్నీ కూడా మనకి చాలా విస్తృతంగా ప్రసారం చేస్తూ ఉన్నాయి. राष्ट्रीय स्तर पर होने वाले खेल कीदों की टीका टिप्पणी भी अधिकतर हिंदी में ही होने लगी है. మనకి
రాష్ట్రీయ స్థర్ పర్ వివిధ దేశాల మధ్య జరిగేటువంటి ఆ గేమ్స్ అన్నీ కూడా కామెంటరీ కూడా మనకి వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి హిందీలోనే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. బినా కిసి రుకావట్ కే సారే భారత్ మే పర్యటన కర్ సక్తే హై. మనం హిందీ నేర్చుకుంటే ఏమాత్రం సంకోచించకుండా మనము భారతదేశం అంతా కూడా తిరిగి రావచ్చు. इस तरह मनोरंजन की दुनिया में हिंदी का महत्व आज सशक्त और प्रशंसनीय रहा है. ఈ విధంగా మనసుకి ఆనందం కలిగించేటువంటి మనోరంజన సాధనాల్లో హిందీ చాలా గొప్ప పాత్రలో ఉంది. సో హిందీ యొక్క గొప్పతనము చాలా చెప్పుకోదగినట్టుగా ఉంది. ఓకే అమ్మా, ఈ 3 క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. ఓకేనమ్మా. ఓకే స్టూడెంట్స్.